నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఉర్దూ కమిటీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంత్రి పదవి కోసమే మాలలను రెచ్చగొడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఈ రోజు ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆపదలో ఉన్న వారికి అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 211 మంది లబ్ధిదారులకు 2,10,24,476 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 193 మంది లబ్ధిదారులకు 63,16,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రతిరోజు మంచిర్యాల పట్టణ ప్రజలకు నేరుగా నల్లాల ద్వారా త్రాగునీరు 365 రోజులు అందిస్తున్నామని, అలాగే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నిర్మాణం, యువతకు స్టేడియం నిర్మాణం, పట్టణ సుందరీకరణ, వరద ముంపు ప్రాంతాలకు 260 కోట్లతో కరకట్ట నిర్మాణం కార్యక్రమాలను చేపట్టామని, ప్రజల సహకారంతో మునుముందు నియోజకవర్గం పట్టణ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారం 200 యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపు, రైతులకు రుణమాఫీ కార్యక్రమాలను వేగవంతంగా ఇదివరకే అమలు చేయడం జరిగిందని, రైతు భరోసా కూడా జనవరి నుండి అమలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మంచిర్యాల లక్షట్పేట మార్కెట్ కమిటీ చైర్మన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా అప్పుడే సంవత్సరం అయిపోయిందని ఒక ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సర కాలం ఎట్లా తిరుగుతున్నా మాకే తెలియకుండా తిరిగింది. ఎన్నికల కన్నా ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ప్రతి ఒక్కరు నెరవేర్చండి. సంవత్సరం లోపల నేను తీసుకొచ్చాను. ఎన్నికల కన్నా ముందు కానీ ఎన్నికల కన్నా 4 సంవత్సరాలు ఓడిపోయిన కాడి నుంచి ఏదేవి మాటలు అవన్నీ తీసుకొచ్చిన. హాస్పిటల్ తీసుకొస్తానా, హాస్పిటల్ తీసుకొచ్చిన, కరకట్టలు తీసుకొస్తానా, కరకట్టలు తీసుకొచ్చిన, లిఫ్ట్లు అన్నా లిఫ్ట్లు కూడా అయిపోయింది. ఇంకొక 1-2 వారాలు లిఫ్ట్లు కూడా వస్తాయి. మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి నేను ఇచ్చిన, తాగునీళ్ళు సాగునీళ్ళు ఇస్తా అని చెప్పి ఇచ్చిన. నా ఆలోచన పండుగ లేచిన ఒకటే, ఎన్నికల ముందు నేను ఏం చెప్పిన అవి చేయాలి. ఎన్నికల్లో చెప్పింది, ఎన్నికల ముందు చెప్పింది ఒకటి మిగిలింది. అది నా స్కూల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఒకటే మిగిలింది. అది కూడా ఓ 3 నెలల లోపల అది కూడా ఇచ్చేస్తే ఎన్నికల వాగ్దానాలు అవి మొత్తం అయిపోతాయి. ప్రజాప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి మాకు తెలియదంటే రుణమాఫీ చేయలేదని మాట్లాడుతుంది. అసలు ఈ టీఆర్ఎస్లో కానీ బీజేపీలో రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు అర్హత లేదు. వాళ్ళకి అసలు అంటే సిగ్గు మానం మొత్తం విడిచిపెట్టేసి రోడ్డు మీద వాడి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి చేస్తున్నారు. ఈ మొత్తం దేశంలో ఒక రాష్ట్రంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. ఉత్తరప్రదేశ్ చేయలేదు, మధ్యప్రదేశ్ చేయలేదు, మహారాష్ట్ర ఎక్కడ చేయలేదు. చిన్న రాష్ట్రమైనా మనం చేసినాం. మా ఉద్దేశం ఏ రైతుని ఇబ్బంది పెట్టడం, ఏ రైతుని కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు. ఎవరైతే అర్హున్నారో వాళ్ళకి మొదటి పీరియడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం. ప్రజల ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలని ఆడుతుంది కాబట్టి గెలిచిన తెల్లారి నుంచే ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతాం. ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం లోపల బీజేపీలు మాట్లాడుతానంటే బీజేపీ టీఆర్ఎస్ అనేది ఒక నాణానికి 2 పక్కలు, ఒక చిత్తు అయితే ఒక బొత్తు. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిన రౌడీ చీటాలు, గుండగాలు, జ్ఞానగ్రామాలు మళ్ళీ బీజేపీ చేస్తారు. వాళ్ళు కలిసి చేసుకుంటారు. ఇక్కడ ఏం లేదు, తప్పకుండా వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. వాళ్ళిద్దరిని తిప్పి కూడా తరిమి కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు సంబంధించిన మట్టుకు అన్ని సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాం.
రైతు భరోసా కూడా పూర్తి లెక్కలు అయిపోయిన తర్వాత లెక్కల ప్రకారం ఏదైతే ఒప్పుకున్నామో రైతు భరోసా 7,800 ఎకరానికి చేసే మాట వాస్తవం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం మాకు సంబంధించిన మట్టుకు సన్న చిన్నకారు రైతులు ముఖ్యం కాబట్టి అందరికీ 5 ఎకరాల వరకు, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 10 ఎకరాల వరకు ఈ రైతు భరోసా చేయడం జరుగుతుంది. ఇది వాస్తవం. మొదటి నుంచి సన్న చిన్నకారు రైతులను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ పాలసీ ఖచ్చితంగా దాన్ని బట్టే జరుగుతుంది. భూమి లేని రైతు కూలీలు దాదాపు 22 లక్షల పై చెప్పిన వాళ్ళకి వస్తుంది. అంటే 22 లక్షల జాబ్ కార్డు ఉన్నారు అంటే 48 లక్షల మందికి వాళ్ళకు కూడా ఈ 12,000 రూపాయలు వస్తుంది. వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఒకసారి, 6,000 రూపాయలు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. మాట తప్పే ప్రభుత్వం కాదు, మాట తప్పేది లేదు, ఎవరికి భయపడేది లేదు, ఎవరి దగ్గర తల వంచేది లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మట్టుకు హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు కులాల మతాలు కాదు కావాల్సింది, మాకు కావాల్సింది మానవత్వం. ఈ సమాజంలో ఎవరికి అవసరం ఉన్నది, కింది వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ జీవితాల మార్పు వస్తుంది, వాళ్ళు మిగతా సమాజంతో పాటు అందరితో పాటు సమానంగా బతకగలుగుతారు. ఆ ఒక్క ఆలోచన దొరుకుతుంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిందంటే దానికోసమే చేస్తాం. ఈ నియోజకవర్గం జనాభా ప్రకారం మంచినీళ్ళు కానీ, సాగునీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు కానీ, ఇండస్ట్రీ పార్క్ కూడా వస్తుంది, ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకొని చేస్తున్నాం. 30 సంవత్సరాల దాకా ఏం అవసరం ఉంటుంది, 30 సంవత్సరాలు పెరిగే జనాభా ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేసుకుంటూ పోతున్నా. ఆ విజయంతో చేస్తున్నా. ఈ రోజు ఏవైతే స్కీములు చేస్తున్నాం, ఈ అభివృద్ధి సంక్షేమం బండికి 2 లెక్క కలిసిపోవాల్సిందే. 2 పోయినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది, తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం. వీటితో పాటు కరెంటు అయింది, ఆరోగ్యశ్రీ అయింది, అదేవిధంగా బస్సు ఉచిత బస్సు 38 గ్రూపులకు, అదేవిధంగా నస్పూర్లో కూడా 3 కోట్ల రూపాయలు 15 గ్రూపులకు, అది కాకుండా 49 లక్షలు 168 మంది స్ట్రీట్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐకేపీ వాళ్ళకి కానీ, మెప్ప వాళ్ళకి కానీ అన్ని రకాల ఆదుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఐకేపీ గ్రామీణ ప్రాంతం ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టి గ్రూప్ మీటింగ్ పెట్టుకోవచ్చు, మొత్తం ఊరంతా కలిసి కూడా మీటింగ్ పెట్టే విధంగా బిల్డింగ్లు ప్లాన్ చేసి చేస్తున్నాం. తప్పకుండా మీరు కూడా మాతో పాటు ముందుకొచ్చి అందరం కలిసి ప్రయాణం చేద్దాం, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి సంక్షేమం చేసుకుందాం, అందరం కలిసి నాతో పాటు నడవండి. నేను ముందు నడిచి చేస్తాను, ప్రతిదీ సిద్ధంగా ఉన్నాను. నాకు సహకరించాలి, ఇంతకంటే నేను చెప్పేది లేదు. 1,017 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రికార్డు ఇలా ధైర్యంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కాన్సన్ తీసుకోవాలని ఇచ్చాను. ఇక్కడ 1 సంవత్సర కాలంలో 1,017 మంది చెక్కులు 1,017 మందికి సీఎం రిలీఫ్ ద్వారా లాభపడ్డారు. దాని అమౌంట్ కూడా దాదాపు 6 కోట్ల చిల్లర ఉన్నది. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, వీళ్ళందరూ కలిపి 1,210 మందికి ఈ సంవత్సర కాలంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చరిత్ర ఇంతవరకు జరగలేదు. ఇక్కడ 1 సంవత్సర కాలంలో 10,000 చిల్లర మందికి సీఎం రిలీఫ్ ఇచ్చిన, 12,000 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నాం. దీనికి 100% మీ సహకారం కావాలి. నాకు ఏదైనా కూడా చేస్తున్నా, సిద్ధంగా ఉన్నా. ప్రేమ్ సాగర్ రావు గారు అంటేనే ప్రజా జీవితంలో ఉదయం లేచి నుండి రాత్రి వరకు ఆయన ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికారంలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకున్నా మీ మధ్య ఉండే నాయకుడు మీకు ఉండడం నిజంగా కూడా మంచిర్యాలకు ఎక్కువ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆయన ఇప్పటి వరకు చెప్పినటువంటి వక్తలు 1,100-1,200 కోట్ల రూపాయలతో 1 సంవత్సరం లోపలనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. వాస్తవంగా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నుండి హైదరాబాద్ కు వెళ్ళిందంటే ఒక జీవో వెళ్తుంది. ప్రేమ్ సాగర్ రావు గారు ముఖ్యమంత్రిని కలిసిందంటేనే ఒక జీవో వెళ్తుంది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉప ముఖ్యమంత్రిని కలిసిందంటేనే ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన జరుగుతుంది. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, వాళ్ళు ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంతోషపడుతూ, ఇలాంటి నాయకుడు, ప్రజల మధ్య ఉండే నాయకుడు, సమస్యలు తెలిసినటువంటి నాయకుడు, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మనం వేళ్ల మీద ఎంచొచ్చు. కొంతమందే ఉంటారు పుట్టుకతోనే వాళ్ళు పుట్టిందే ప్రజాసేవ కొరకు అనేటువంటి విషయంలో ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ఒకరనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మంచిర్యాలలో జరిగినటువంటి సభలో ఖర్గే గారు ఒక మాట చెప్పారు. ఆ రోజే డిక్లేర్ చేశారు, మీ శాసనసభ్యుడు ఎన్నికైపోయినాడు, అది ఒకటే పదవి కాదు, ఇంకొక పదవి కూడా ఆయనకు వస్తుంది అనేటువంటి మాట చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో ఆలస్యం ఉంటుంది కానీ ఆ పదవి మాత్రం తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు అన్నగారికి వస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఎందుకంటే అక్కడెక్కడ నేను పెద్దలతో తిరుగుతుంటాను, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తుంటాం. తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ వచ్చే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే మంత్రిగా మీ దగ్గరకు వస్తారు.
ప్రేమసాగర్ రావు గారిని మేము కోరుకుంటున్నాం. ఆ సభలో వారితో పాటు కూడా మేము ఇక్కడికి వచ్చి వారిని అభినందిస్తామనేటువంటి ఈ 2 మాటలు చెప్తూ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని అనేక చెక్కులు వారి చేతుల మీదుగా మీకు అందుతున్న సందర్భాన నేను ఒకటే కోరుకుంటా, ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలా. ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే మంగళవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రతినిధులు 2K రన్ నిర్వహించుకున్నామని, మధ్యాహ్నం మున్సిపల్ సిబ్బందికి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని, ఉత్తమ సేవలందించిన ఈ సందర్భంగా సన్మానించుకున్నామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యం ప్రాముఖ్యతనే ఆ దిశగా అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ విజయ్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు అదేవిధంగా వివిధ అధికారుల సమక్షం సన్మాన గ్రహీతలతో ఒక చిరు విజువల్స్ కావాలి చేస్తుంది. ఆ చిన్నారి తల్లికి మనం ఘనంగా మీ కరతాళ ధ్వనుల మధ్య మరి ఆ చిన్న మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మనం కొట్లాడి గత 40 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ప్రజల కొరకు బాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమంతా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పాలన లోపల ప్రజల కొరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడిందో, ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు పాటుపడుతున్నారో దాంట్లో భాగంగా ఈరోజు ప్రజా ఉత్సవాల పేరిట మరి ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 9వ తారీఖు వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంటాయి. మరి మంచిర్యాల పట్టణానికి సంబంధించి పెద్దలు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో మరి మంచిర్యాల మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ, అలాగే కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఈ దీని ప్రయోజనాలందరినీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక టూ రన్వే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యం గురించి ప్రజలకు కూడా వివరించడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపును కూడా పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రజలారా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా మనం కొట్లాడి నీరు, నియామకాలు వాటి గురించి మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో అందులో భాగంగా మన ప్రజలందరూ ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల కొరకు పాటుపడుతుంది. అందులో భాగంగా గృహజ్యోతి అనుకోండి, వనితా జ్యోతి అనుకోండి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగి అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, పెన్షన్లు పెంచడం అనుకోండి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంచుకొని ప్రజల వద్దకు వెళ్తుంది. అలాగే రైతు సంక్షేమం కొరకు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేసుకొని మరి వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రజల కొరకు పాటుపడే ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గతంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి
ఇక్కడ ప్రభుత్వాలను మనం చూసినాము. ఏనాడు కూడా ఇంత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రజల సంక్షేమ కొరకు పాటుపడ్డ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు ప్రేమ్ సాగర్ గారు కూడా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ మన మంచిర్యాల పట్టణంలో మంచినీటి సమస్య గత 60 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు టేకప్ చేసి ప్రతిరోజు మంచినీటిని ప్రతి ఇంటింటికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు. అలాగే మాతా శిశు హాస్పిటల్ని మరి ఐబీ చౌరస్తాలో 350 కోట్లతో నిర్మించి ఈ ఏరియా మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ప్రతి పౌరుడికి, ప్రతి పేదవాడికి ఒక హైదరాబాద్లో దొరికే ఆసుపత్రిలో దొరికే ఎలాంటి సౌకర్యాలు లభిస్తున్నాయో వాటన్నిటి మంచిర్యాల ప్రజలకు అందించాలని, ఇక్కడి వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ కొరకు చికిత్స కొరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో వారు ఈరోజు 350 కోట్ల రూపాయలతో పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. అలాగే మంచిర్యాల పట్టణానికి ఎప్పటి నుంచో కొరతగా ఉన్నటువంటి శ్మశాన వాటిక ఈరోజు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని మరి 4 కోట్ల రూపాయలతో మరి ఒక పెద్ద అధునాతనమైన శ్మశాన వాటికను వారు నిర్మించబోతున్నారు. ఈ విధంగా అలాగే గత 34 సంవత్సరాల నుంచి మరి గోదావరి వచ్చినప్పుడు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ఆ వరదలలో మనం కొట్టుకొని పోయి మరి అన్ని తీర్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతున్న సమయంలో అలాంటిది భవిష్యత్తులో జరగకూడదని పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ మంచిర్యాల గోదావరికి అలాగే రాళ్లవాకు కూడా కరకట్టల నిర్మాణం చేపట్టడానికి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం నుండి వారు తీసుకొస్తున్నారు. ఈ విధంగా చూస్తే మరి వారు ఒక సంవత్సరం కాలంలోనే మరి వాళ్ళు 1800 కోట్ల రూపాయల శాంక్షన్స్ మన మంచిర్యాల నియోజకవర్గానికి శాంక్షన్ చేసినారంటే అంత పెద్ద నాయకుడిని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి అటువంటి నాయకుడిని మనం ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి విజయోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ జై కాంగ్రెస్. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల వికృత చేష్టలకు పాల్పడగా విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విచారణ చేసిన అనంతరం విద్యాశాఖ అధికారులు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. బాలికల పాఠశాలలో తెలుగు భాష బోధిస్తున్న తాడోజు సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు ఓ ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ తరగతి గదిలో బాలికలను సెల్ ఫోన్తో అసభ్యకరంగా వీడియోలు, ఫోటోలు తీస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు అని బాలికల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారా ఎంఈఓ, డీఈఓల దృష్టికి తీసుకువెళ్లారు. డీఈఓ కార్యాలయ అధికారులు మంగళవారం పాఠశాలకు వచ్చి విచారణ చేయగా ఉపాధ్యాయుడు తమను ఇబ్బంది పెడుతున్న తీరును బాలికలు ఏకరువు పెట్టారు. విచారణ జరుపుతున్న నేపథ్యంలో సదరు ఉపాధ్యాయుడు గోడ దూకి పారిపోయే ప్రయత్నంలో విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఇది జరిగిన రోడ్డు మీద అవసరమా ఇప్పుడు తప్పులేదు, మీరు అందరూ దాడి చేయడానికి ఏం చేయాలి నువ్వు తప్పైందమ్మా అని కాళ్ళు పట్టుకోవాలి. చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ మాట్లాడక ఇంకా మాట్లాడదాం ఇంకా ఆన్నే మొక్కాలి. గోడ దిక్కి వచ్చి రావాల్సిన ఏమవసరం. సంస్కారం అనేది తెలుసు. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, మరి 4 గోడ మధ్యలో సంస్కారం ఇచ్చుకోవాల్సింది ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ మీదికి వెళ్ళి దాడి చేసిన అయితే స్కూల్లోనే చేస్తాము.
చిన్న పిల్లలు ఆరోగ్యంగా పిల్లలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో మంగళవారం సాయంత్రం అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమలై మాలిక పురోత్తమ మేల్ శాంతి శ్రీ 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 బ్రహ్మశ్రీ తిరుమేని మురళి నంబూద్రి గురుస్వామి నిర్వహించిన సామూహిక దివ్య పదునెట్టంబడి పరిపూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సతీమణి సురేఖతో కలిసి పూజల్లో పాల్గొని నిర్వహించారు. వందలాది అయ్యప్ప భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జిల్లా అధ్యక్షులు 18వ పడి డాక్టర్ రాజ్ కిరణ్ గురుస్వాములు, వెంకటస్వామి, గజల్లి రాజమల్లు, రవీందర్ తదితర గురుస్వాములు పాల్గొన్నారు. శ్రీ స్వామి శరణమయ్య
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ దాస్ ను విడుదల చేయాలని కోరుతూ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు ప్రాణహాని, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, మత వ్యతిరేక దాడులు నిర్వహిస్తున్నారని, అకారణంగా సన్యాసి చిన్మయ దాస్ ను నిర్బంధించడం జరిగిందని, దాడులను ఆపడమే కాకుండా చిన్మయ దాసును వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవసరమైతే బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చి హిందువులకు రక్షణ కల్పించాలని నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు గుంటక సత్యనారాయణ రెడ్డి, కర్ణకంటి రవీందర్, గోలి రామన్న, శంకర్ రెడ్డి, శ్రీనివాస్, తోట తిరుపతి, వివిధ వర్గాల ప్రజలు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ మీద జరుగుతున్నటువంటి, అక్కడి హిందువుల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాలలో హిందూ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీని కొనసాగిస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందూ సమాజం మీద నిరంతరం జరుగుతున్నటువంటి దాడులు, ఆకృత్యాలను మనం సహించలేని పరిస్థితికి, ఆ స్థాయికి తీసుకొని వచ్చింది. నిలువ నీడ లేకుండా చేయడం, అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క ఆస్తులను కొలగొట్టడం, వారి యొక్క పంట పొలాలను సైతం నాశనం చేస్తూ, అక్కడున్న వ్యాపార సంస్థలను నాశనం చేస్తూ, అక్కడ నిలబడి అక్కడి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మిగతా మెజారిటీ ముస్లింలకు ఏదైతే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన చేస్తూ అక్కడ తిండి పెడుతున్నటువంటి మైనారిటీ హిందూ సమాజాన్ని విధ్వంసం చేస్తూ, వాళ్ళకు మానవ ప్రాణాలకు నష్టం చేస్తూ, నిరంతరం వాళ్ళను బతుకు పోరాటం కోసం పరిగెత్తే విధంగా వాళ్ళు తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ హిందువుల ఉనికి నామమాత్రంగా ఉన్నటువంటిది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎక్కడో ఉన్నటువంటి హిందువులకు దాడులు జరుగుతుంటే మనకేంటి అని మనం కళ్ళు మూసుకొని ఉంటే, రేపొద్దున ఈ దేశం కూడా, ఇక్కడ బతికేటువంటి మనం కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఇలాంటి జరుగుతున్న దాడులను నిత్యకృత్యం వాట్సాప్లో, సోషల్ మీడియాలో చూడటం కాదు, వ్యక్తిగతంగా మనం అవేర్నెస్ కావాలి. మన వ్యాపార సంస్థలను దెబ్బతీయడం, మన యొక్క ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళడం, మానభంగాలు చేయడం,
వాళ్ళని చంపి కిడ్నీలు ఇతరమైనటువంటి అవయవాలను అమ్ముకోవడం ఇట్లాంటి పరిస్థితులు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ హిందువులలో చైతన్యం కొరబడుతుంది. ఈ నపుంసకత్వాన్ని హిందూ సమాజం ఎప్పుడు అయితే వదిలివేస్తుందో అప్పుడే ప్రపంచానికి మనం దిశానిర్దేశం చేయగలిగి మనం దిక్సూచి కాగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పాలస్తీనాకి సంఘీభావం తెలిపినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలపైన నోరు మెదపకపోవడం, హిందూ వ్యతిరేక శక్తులుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి హిందువు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన పద్ధతులు, ఈ రకమైనటువంటి మతాధిపత్యం కోసం జరిగే పోరాటాలు భవిష్యత్తులో మంచివి కాదు. భావితరాలు బాగుండాలనే కోరుకుంటూ మనం శాంతియుతంగా జీవించాలని చెప్పేసి హిందూ సమాజం చెప్తా ఉన్నది. ప్రతి మతం కూడా శాంతి కోసం, వారి తరాల భవిష్యత్తు కోసం పాటుపడాలి తప్పించి ఇలాంటి ఉగ్రవాద చర్యలకు మీరు సంఘీభావం తెలిపితే కత్తికి కత్తి ఇస్తాం, రక్తానికి రక్తం ఇస్తాం, రాతిని రాతితోటే కొడతాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్న ఈ దాడులను వెంటనే నిలిపివేయాలని, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ కృష్ణదాస్ని వెంటనే విడుదల చేయాలని చెబుతూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఈ నిరసన కార్యక్రమంలో మంచిర్యాలలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు, అయ్యప్ప స్వాములు, ఇతర హిందూ సంఘాల తరఫున అందరం కలిసికట్టుగా మన ఐక్యత చాటాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ పురవీధుల గుండా శాంతియుతంగా ఎవరు కూడా ఎలాంటి స్లోగన్స్ ఇతర మతాలపై చేయకుండా మన హిందూ ధర్మం కాపాడే విధంగా మన అందరం కలిసికట్టుగా స్లోగన్స్ ఇస్తూ ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జై శ్రీరామ్. పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజలు అటవీ శాఖ అధికారులకు సహకరించాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భగవంతరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కుందారం గ్రామ పంచాయతీ సమీపంలో అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై స్థానిక గ్రామ ప్రజలకు అటవీ శాఖ సిబ్బంది అవగాహన సదస్సును చేపట్టారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ పరిధిలో పులి సంచరిస్తూ మనుషులపై దాడిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి సంచారం కనబడినా, అడుగుజాడలను చూసినా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ మన ప్రాంతంలో పులి సంచారం యొక్క సమాచారం అటవీ శాఖ వారికి అందిన ఎడల పులిని కాపాడుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. అటవీ జంతువుల నుండి రక్షణ పొందే విధానంపై పలు సలహాలు, సూచనలు చేశారు. సహజంగా లేదా మానవ తప్పిదాల వల్ల అడవికి జరిగే నష్టాన్ని నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సౌజన్య, శేఖర్, లవన్, ఎఫ్బీసీ సాయి కిరణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు కాగజ్ నగర్లో టైగర్ వచ్చి మనుషులపై అటాక్ చేస్తుంది కదా, అందుకని ముందుగా ఇటు రాకముందే ప్రజల్లో అవేర్నెస్ చేస్తే అది వచ్చినప్పుడు ఎట్లా దాని నుండి బయటపడాలనే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పేసి ముందుగా మేము చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు గ్రూప్గా వెళ్ళాలి, కానీ సింగిల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అరిచిస్తే అది వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే వాటి అడుగులు కనిపించిన ఇంకా ఏదైనా ముందుగా మాకు ఇస్తారు వాళ్ళు ఇవ్వడానికి మేము చెప్పడం వల్ల, లేదు మాకే ముందు తెలిస్తే దాన్ని ఒక కొత్త టైగర్ని కాపాడుకుంటూనే మన జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి కోతులు ఎక్కువగా ఉండకపోయేది, కానీ వాటిని తీసుకొచ్చి వదిలేస్తున్నారు వేరే వాళ్ళు. దానివల్ల కోతుల సంఖ్య ఎక్కువైతుంది. అయితే వాటికి ఆహారం మన సొంతంగా ఇవ్వకూడదు. ఇక్కడ చెన్నూరు రోడ్డులో జైపూర్, భీమవరం దగ్గర ఎవరన్నా ఏదన్నా వాళ్ళ అకేషన్ని బట్టి వాటికి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అలాంటివి వేస్తారు. అవి వేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని రోడ్డు పైకి వచ్చేసి రోడ్డు మీద ఉండడానికి ట్రై చేస్తున్నాయి. వాళ్ళు సొంతంగా వాటి ఆహారాన్ని వెతుక్కోవడం మానేసాయి. అట్లా కాకుండా వాటికి అవే ఫారెస్ట్లో దాదాపుగా వాటికి కూడా కోతులకు దొరికే ఆహారం ఉంటుంది. వాటికి అవే వెతికి తినేటట్టుగా ఉండాలి, కానీ మనం అలాంటి వేయకూడదు. దానివల్ల యాక్సిడెంట్స్ కానీ. కుందారం సెక్షన్ ఆఫీసర్, నా పేరు భగవంతరావు. ఇది మన జంగల్లో మన ఊర్లు వేస్తున్నారు. ఊర్ల గురించి మెయిన్ అంటే శికారులు ఇట్లా మన ఈ దుప్పులు కానీ మేకాలు కానీ మళ్ళీ మనుషులు కూడా పడుతున్నారు ఆ తీగలకి వేసే వరకు. అలాంటి వేయకుండా దాని గురించి మాట్లాడటానికి ఊళ్ళో ప్రతి గ్రామ పంచాయతీలలో మీటింగ్ చేసి చెప్పడం జరుగుతుంది.
మళ్ళీ రెండోది ఏంటంటే టైగర్ మూమెంట్, టైగర్ కూడా కాగనాల ఒక అమ్మాయి చనిపోయింది. ఏంటంటే పత్తులలో వేయడానికి వీళ్ళు అంగబడి ఏడుతుండ్రు. అయితే అది జంతువు అనుకొని మీద పడి చంపేస్తుంది. అయితే నిలబడి ఉంటే అది దాదాపుగా పెద్ద పుల్ల అనేది మన మనుషుల మీద చంపడానికి రాదు. అది దాని గురించి చెప్పడానికి ప్రతి గ్రామ పంచాయతీ. క్యాతెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్యాతెనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిని సమీక్షించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏఈ అచ్యుత్, R&B అధికారులు, కాంట్రాక్టర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, ఎక్స్ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కౌన్సిలర్లు పోలం సత్యం, పార్వతి విజయ, శ్యామ్ గౌడ్, మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గోదావరి కని రోడ్ ఓవర్ బ్రిడ్జ్, కేతాన్పల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఈ రెండు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు గోదావరి రామగుండం రోడ్ ఓవర్ బ్రిడ్జ్కి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్ కనెక్టివిటీ రైల్వేస్ వర్క్ అన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా కేతాన్పల్లిలో రైల్వేస్ పోర్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అయింది. కానీ ఈ రోడ్ కనెక్టివిటీ, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉండడం వలన డిలే అయిపోయింది. నేను అసెంబ్లీ సభ్యునిగా గెలిచిన తర్వాత ఫస్ట్ వరకు నేను ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. ఏంటి దీని సమస్య, ఎక్కడ ఫైల్ ఆగిందని చెప్పి చూస్తే చాలా చిన్న విషయాలలో ఫైల్ ఆగిపోయింది. ఎవ్వరు కూడా ఫాలో అప్ చేయలేదు. ఇంటెన్స్ ఫాలోయింగ్ అప్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్కి ఆ నిధులు ఏదైతే కేటాయించాలో ఆ నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత అన్ని క్లియరెన్సెస్ కూడా వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. నేను ఇప్పుడే R&Bకి కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. తొందరగా ఈ వచ్చే సంక్రాంతి ముందు ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఇనాగ్రేషన్ కూడా ఆ రోజు పెట్టుకుందామని చెప్పి ఇప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రామకృష్ణపురం ప్రజలందరూ కూడా ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లేనందువలన ఇక్కడ చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అదేగాక ఈ గంటల సేపు ఈ రైల్వే గేట్ క్లోజ్ అయినందువలన లాంగ్ అవర్స్ వెయిట్ చేస్తూ ఇక్కడ ప్రొడక్టివ్ టైం వేస్ట్ అవుతుంది. సో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఎసెన్షియల్ ఆర్కేపీకి. నేను టాప్ ప్రయారిటీలో తీసుకొని తొందరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేయించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆర్కేపీలో తెలంగాణ ఎక్స్ప్రెస్ స్టాప్ కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ స్టాప్ కూడా మన ఆర్కేపీకి చేయించడం జరిగింది. ఇప్పుడు ఈసారి మన ఎంపీ వంశీకృష్ణ గారు వారు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో స్టాప్స్ అవసరమో కొత్త ట్రైన్ కోసం కూడా మొన్న వారు మంత్రి గారితో కలిసి కాగజ్ నగర్ టు తిరుపతి ఒక కొత్త ట్రైన్ వేయించాలని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కొంచెం ఫాలో అప్ చేస్తే అది త్వరలోనే ఆ శాంక్షన్ కూడా రాబోతుంది. సో ఇక్కడ ఈ ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, ఆర్కేపీ మందమరి ప్రజలకు ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ట్రైన్ సౌకర్యాలు కావాలనో అది కూడా కల్పించడానికి ఎంపీ గారు కృషి చేస్తున్నారు. మొన్న వందే భారత్ ట్రైన్ కూడా నాగ్పూర్ టు హైదరాబాద్ అది కూడా స్టాప్ మంచిర్యాలలో ఉండాలని చెప్పి వారు రైల్వే మినిస్టర్ గారితో కలవడం జరిగింది. ఆ శాంక్షన్ కూడా అతి త్వరలోనే రాబోతుంది. థ్యాంక్ యూ. మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నాడని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగా మందమరి పట్టణంలో బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నాడని వారు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, చెన్నూరు పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తుంచుకోవాలని వారు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, చెన్నూరు పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగలే ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తుంచుకోవాలని వారు అన్నారు. విద్యా ఉద్యోగాల్లో వెనుకబడ్డ మాదిగలను అభివృద్ధికి తేవాలన్న
ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారని, చివరికి సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. మాలలను విమర్శించేది లేదని, అందరం ఒకటే అనే విషయం గుర్తుంచుకోవాలని వారు సూచించారు. చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ వీరిద్దరూ ఏ ఒక్క మాల కులస్తుడని ఎదగకుండా అడ్డుపడుతున్నారని మాల కులస్తులు ఆలోచించుకోవాలని సూచించారు. చెన్నూరులో, బెల్లంపల్లిలో ఎక్కువ శాతం ఉన్న నేతకానీలు ఎస్సీ వర్గీకరణను హర్షిస్తున్నారని, కానీ ఒక్క మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా వరంగల్ సభలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారని ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందే సుప్రీంకోర్టు తీర్పుని ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆసంపల్లి శివ, మిట్టపల్లి బాబు, జీలకర్ర శంకర్, అసంపల్లి అఖిల్, రవి, సది తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసాడు. ఆ కమిషన్ పూర్తి అయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగానే అంటే అలాగే ఉన్నాయి. దాన్ని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మందమరి ఉన్నటువంటి మాల సోదరులు, ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా? ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేందుకే వివేక్ అంటే ఆయనే. మొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు మాలల సింహగర్జన అనే పేరుతోని హైదరాబాద్లో ఓ చిన్న సభ ఏర్పాటు చేసి ఆ సభ నుండి వర్గీకరణ ఎందుకు వద్దు అనే ఆ వేదిక మీద ఉన్న ఒక్క మనువాది కూడా చెప్పలే. కేవలం మందకృష్ణ మాదిగ గారిని 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగల్ని విమర్శిస్తూ మందకృష్ణ మాదిగ గారిని ఒక్కొక్క నాయకుడు లేనిపోని మాటలు మాట్లాడుతూ కించపరుస్తూ అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది. మాదిగ సమాజం చూస్తూ మౌనంగా ఎక్కడ కూడా లేదు. వివేక్ గారికి ఈ చెన్నూరు గడ్డ నుండి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా పనిచేస్తావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాల ఉపకులాన్ని ఎదగనిచ్చినవో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాలల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మందమరి ఏరియా ఆర్కేపీ ఓసీ ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం తరువాత జరిగిన 50వ స్ట్రక్చర్ మీటింగ్ లో జరిగిన అంశాలను కార్మికులకు వివరించారు. మైనింగ్ స్టాఫ్, సూపర్వైజర్, ట్రేడ్స్మెన్, ఈపీ ఆపరేటర్లకు మెడికల్ అండ్ ఫిట్ అయితే వారికి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కింద చర్చించడం జరిగింది. ఇందులో మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్లకు మెడికల్ అండ్ ఫిట్ అయితే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ట్రేడ్ మెన్స్లకు మరియు ఈపీ ఆపరేటర్లకు చైర్మన్తో వచ్చే సమావేశంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిస్మిస్ అయిన జేఎంఈటీ అందరినీ తిరిగి జేఎంఈటీలుగా తీసుకోవడానికి అంగీకరించారు. మిగతా డిస్మిస్ అయిన వారికి కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇన్సెంటివ్ స్కీమ్ అమలు చేయడం వలన ఆబ్సెంటిజం తగ్గింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కరెక్ట్. ఈరోజు ఆర్కేపీ ఓసీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓసీ మూతబడితే ఎటెళ్లాలని చెప్పేసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం దాదాపుగా అందరినీ మందమరిలో గాని శ్రీరాంపూర్లో గాని సరుతామని చెప్పడం జరిగింది. కాబట్టి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కూడా త్వరలో పర్మిషన్ వచ్చి నడిచేటట్టుగా ఏఐటీసీ కృషి చేస్తున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల తర్వాత 28 తారీఖు రోజు స్ట్రక్చర్ సమావేశం జరిగింది గుర్తింపు సంఘానికి డైరెక్టర్ లెవెల్లో. మరి అందులో చాలా సమస్యలు మాట్లాడి పరిష్కరించడం జరిగింది. మరి కార్మిక సోదరులందరూ గమనించాలి, కొన్ని సంఘాలు ప్రచారం చేస్తున్నాయి ఏం జరగలేదని చెప్పేసి. మరి వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి కార్మికులు 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 40 సంవత్సరాలు చేయాలని చెప్పేసి అడిగితే ఆ గుర్తింపు సంఘం ప్రభుత్వం గాని స్పందన లేదు. కానీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగానే వెంటనే దానిపైన యాజమాన్యంతో మాట్లాడి 35 సంవత్సరాల దాన్ని 40 సంవత్సరాల వయసు డిపెండెంట్లకు ఇవ్వడం ద్వారా వందలాది సంఖ్య చాలా మందికి ఉద్యోగాలు దొరికినాయి. అదే రకంగా ఎస్బీఎల్ఆర్ఎస్ ఏదైతే హౌస్ బిల్డింగ్ లోన్ లో కూడా తక్కువ వడ్డీ ఉన్న వాళ్ళకి తక్కువ కట్టడం, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వకపోవడం, మేనేజ్మెంట్ సీలింగ్ పెట్టేసి ఆ రకంగా చేసిన వాళ్ళది కూడా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా యాజమాన్యం ఇస్తామన్న దాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి సాధించుకోవడం జరిగింది. మరి అదే రకంగా స్ట్రక్చర్ సమావేశంలో చాలా సమస్యలు మాట్లాడడం జరిగింది. మనము కోల్ ఇండియాలో లేనివి మన దగ్గర ఉన్న అలవెన్స్ల పైన అవన్నీ పెంచాలని చెప్పడం జరిగింది. అది ఒకసారి స్టడీ చేసేసి అసలు ఎంత మనం పెంచగలుగుతాం అనేది బహుశా ఈ 10-15 రోజులలో డిసైడ్ అవుతుంది. అదే రకంగా ప్లేడెల కోత N-1 అని చెప్పేసి అది కూడా ఆందోళనకరంగా ఉంది. అది యాజమాన్యం ఎత్తివేసి అది న్యాయంగా చేస్తామని చెప్పేసి చేసే వాళ్లకు ప్లేడెలు ఇస్తారు, అందరికి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అది లేనిపోని విధానాలు పెట్టడం వల్ల ప్రొడక్టివిటీ దెబ్బతిని పనిచేసే వాళ్ళకు కూడా గుర్తింపు లేకపోయింది. కాబట్టి అది కూడా మారుతున్నారు. అదే రకంగా ఈ యూపీ ఆపరేటర్స్ ప్రమోషన్స్ పైన కూడా మాట్లాడడం జరిగింది. టైం బాండ్గా ఇవ్వమని చెప్పేసి క్యాడర్ స్కీమ్లు చాలా వరకు మాట్లాడడం జరిగింది. ఈ ఒక బర్నింగ్ సమస్య సింగరేణి కార్మికులు అందరూ తెలుసు, షూటబుల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఆ షూటబుల్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ వాళ్ళకి పరిష్కరించబడింది. వాళ్ళు అనుకుతైతే సర్ఫేస్ లో ఇవ్వడానికి. కానీ ఒక ట్రేడ్స్మెన్స్ ఉంది, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు, ఈపీ ఆపరేటర్లను ఉంది. దాని మీద కూడా స్టడీ చేసి అది అమలు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అదే రకంగా కొన్ని సంవత్సరాలుగా ఇంపర్సనేషన్ కేసులు ఏదైతే 35 నుంచి 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇప్పుడు రావాల్సినవి, అప్పుడే వాళ్ళు ఆ వయసు లేక అది వేరే సర్టిఫికేట్ పెట్టడం ద్వారానో చదువుకోలేదని చెప్పడం ద్వారానో ఏదో తప్పుందని చెప్పేసి విజిలెన్స్ ఆపిన వందలాది కేసుల మీద కూడా పరిష్కారం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈసారి ఆ ఉద్యోగాలు రావడం వల్ల ఎంతో మంది బాగుపడుతుంది. మరి అదే రకంగా క్యాంటీన్ సమస్య ఉండే, ఎప్పుడో ఇచ్చిన క్యాంటీన్ సమస్యకు మొన్న పరిష్కారం చేసి అది కూడా పెంచడం జరిగింది. అదే రకంగా డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారు, ముఖ్యంగా జేఎంఈటీలు, ఈఎండ్ఎం, ఎలక్ట్రికల్ ఫోర్మెన్లు. అదే రకంగా మన కార్మికులు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఉద్యోగాలు చేయలేక అనారోగ్యం వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల డిస్మిస్ అయింది కాబట్టి వాళ్లకు ఒక అవకాశం ఇవ్వమని అడగడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనేక సమస్యలపైన చర్చలు జరిగినాయి. యాజమాన్యం కూడా మంచి స్పందన ఉంది. న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి యాజమాన్యం కూడా ముందుకొచ్చింది. కాబట్టి మరి ఈ సంఘాలు ఏవైతే ప్రచారం చేస్తున్నాయో ఏం కాలేదని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ సమావేశం లేదు, 10 సంవత్సరాల్లో కూడా పరిష్కారం కాంది. మరి గుర్తింపు సంఘం రాగానే సంవత్సరం తర్వాత యాజమాన్యం గుర్తింపు పత్రం ఇచ్చినా గానీ మనం ఆందోళన కార్యక్రమాలు చేసి కొన్ని, అదే రకంగా 28 తారీఖు జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో కొన్ని పరిష్కారం చూడడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులందరూ గమనించి ఎవరైతే అబద్ధ ప్రచారం చేసేసి తమ ఉనికిని కాపాడుకోవడానికి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులందరూ కలిసి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘి రవి, జిల్లా అధ్యక్షులు పందుల రవి, పట్టణ అధ్యక్షులు నరేష్, మారపల్లి రమణి, ఎండీ అక్బర్ హుస్సేన్, గోపాలకృష్ణ, శ్రావణ్, శ్రీనివాస్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొంచెం లేట్ అయింది.
అంటే పొద్దుట వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, అట్లా లేట్ అయింది. ముఖ్యంగా నేను ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అతను ఎలక్షన్ల ముందు ప్రతి వికలాంగుడికి 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతానని చెప్పారు పెన్షన్. దాని మీద దృష్టి పెట్టి తొందరగా, అంటే వీళ్లకు పెన్షన్ మీద ఆధారపడే బ్రతకడం ఉన్నది. దాదాపు రామకృష్ణపూర్లో 300 మంది వికలాంగులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఉద్యోగాలు లేవు, చిన్నగా అది వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. దీన్ని సీఎం గారు మంచి మనసుతో తొందరగా వీళ్లకు 6,000 రూపాయల పెన్షన్ పెంచాలని దివ్యాంగుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన దివ్యాంగ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. శ్రీత గౌరవనీయులైన సమ్మన్న గారికి, శ్రీనివాస్ గారికి, నా తోటి సోదరి మనులందరికీ ఈ రోజున అంతర్జాతీయ దివ్యాంగుల శుభాకాంక్షలు. జరుగుతుంది సంతోషంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సమ్మన్న గారి ఇంట్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది. అందుకు సమ్మన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులను అధికారులు అనుమతించకపోవడంతో గేట్ల ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. గేట్ ముందు విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ మేమున్నామంటూ గురుకుల విద్యార్థులకు భరోసా కల్పించారు. మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి చైతన్య, జిల్లా అధ్యక్షులు బడికెల శ్రావణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణలో ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల మరణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 గురుకులాలుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతోని, గొప్ప మనసున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, ఈ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా కేవలం 12 గురుకులాలుంటే 1000కి పైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించి ఇలా ఆ గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి తరుణంలో మరి ఆనాడు ఈ 10 సంవత్సరాల కాలంలో గురుకుల పాఠశాలలకు పోటీ పడి మాకు సీట్లు కావాలని చెప్పి ఎంట్రన్స్ రాసి మరి పొలిటికల్ గా కూడా పైరవీలు చేసి సీట్లు పొందినప్పటికీ కూడా ఆ గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఆసక్తి చూపినటువంటి సందర్భం నుండి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ చిట్టినాయుడు, రేవంత్ రెడ్డి మరి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల చదువులను నాశనం చేయడానికి ఇలా కార్పొరేట్ వ్యవస్థ కుమ్మగాస్తూ మరి ఆయన ఢిల్లీకి సంచులు మోయడానికి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం చదువులు దూరం చేసే విధంగా ఈ 11 నెలల కాలంలో యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఇలా పైశాచికానత్వం ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విపక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంగా ఎంతో మంది పిల్లలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఇలా గురుకుల పాఠశాలలు ఇవాళ అధోగతి స్థితిలో పారైనాయి. గడిచిన కొంతకాలంగా 11 నెలల కాలంగా చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరుగుతుంది. నిన్న మోడల్ స్కూల్లో 5 మంది విద్యార్థినులు అస్వస్థకు గురి కావడం జరిగింది. వీటన్నిటికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ చాతగానితనం. ఇప్పుడు ఈ మందమర్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను ఈ మైనార్టీ వెనుకబడిన ఎస్సీ గురుకులాన్ని సందర్శించడానికి వస్తే మమ్మల్ని లోపలికి అనుమతించకుండా ఇవాళ నిర్బంధించడం జరుగుతుంది. మీరు నాణ్యమైన భోజనం అందిస్తే లోపలికి అనుమతి ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది? అంటే మీరు అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ తోటి చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా వారిచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రాంతంలో ఇక్కడ బాలుర వసతి గృహానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అంతా కుమ్మక్కై
ఇప్పటికి కూడా తాళాలు చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు లోపల ఎంత దౌర్జన్యం చేస్తున్నారో, లోపల ఎన్ని విష పదార్థాలు పెట్టి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు భయపడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా నాణ్యమైన సరుకులతోటి ఆహారం అందిస్తే వారి యొక్క విద్య కూడా బాగుంటుంది, విద్య కూడా ఉజ్వల భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా సందర్శించి ఈ యొక్క గురుకులాలను కాపాడాలని చెప్పేసి అని కోరుకుంటాం. లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒకటి ఈ యొక్క ప్రభుత్వానికి ఇన్ని మరణాలు జరిగినప్పుడు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా వివరిస్తలేదు. ఎందుకు మీరు ఇంత నిమ్మకు వివరిస్తున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క గురుకులాలు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్లో పోకుండా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూస్తే గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ఆ ఎవరెస్ట్ శిఖరాలు ఎత్తి కూడా మన యొక్క ఈ గురుకులాల యొక్క పరిస్థితిని, గురుకులాల ఉన్నటువంటి యొక్క ఆ విద్యా విధానాన్ని కూడా అందించినటువంటి విషయం మన అందరూ తెలిసిందే. ఇప్పటికైనా ఖచ్చితంగా మీరందరూ కూడా పురుగుల అన్నం, పరిసరాల అపరిశుభ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో మరియు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై మృత్యువాత పడుతున్నారని భారతీయ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ నాయకులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురుకుల బాట ఇన్ఛార్జ్ ఎండి ముస్తఫా అన్నారు. బుధవారం రోజున మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలతో పాటు చింతపల్లిలో గల గురుకుల బాలికల పాఠశాల, చెలిమెల ఆశ్రమ బాలికల పాఠశాల వసతులను పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం, అపరిశుభ్రత, కూరగాయల దర్శనమివ్వగా గురుకుల పాఠశాలలో పరిసరాల అపరిశుభ్రత మరియు నాణ్యత లోపాన్ని గమనించారు. అనంతరం చెలిమెల ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలకు వెళ్లేసరికి తిరియాని పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ వేడ్మ కమల, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాజీ సర్పంచ్ గుణవంతరావు, బీఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस हटाओ, गुरुकुलाल बचाओ, पोलीस जुलूम नశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రేపటి బస్సు తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతుంది ఆలోచన చేయాల్సిన భాగం ఉంది. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. వాళ్ళ విద్యార్థి విభాగంలో కుమ్రం జిల్లాలో ముఖ్యంగా ఆదివాసులు ఉన్నారు. కుమ్రం భీంలో జల్ జంగల్ జమీన్ కోసం కుమ్రాడం పోరాటం చేసిన ఇవాళ ఐటీడీ దారుణంగా ఎన్నో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఏనాడు కూడా లేని పరిస్థితులు ఇవాళ ఆశ్రమ పాఠశాల అవస్థకు గురి అవుతున్నారు. రాష్ట్రంగా నిజంగా చెప్పని గత ముఖ్యమంత్రి గారు 981 గురుకులాలు తీసుకురావడం జరిగింది. ఏనాడు కూడా అవస్థ గురి కాలే, ఏనాడు కూడా హాస్పిటల్ పాలు కాలే. చక్కగా ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా చక్కగా పోటీ పడి గురుకుల పాఠశాలలో జాయిన్ అవుతుండే. ఇవాళ ఏం జరుగుతుంది? ఆశ్రమ పాఠశాలలో కానీ గురుకుల పాఠ తేడా లేకపోతుంది. వాస్తవంగా విద్యా వ్యవస్థ అనేది ముందుకు పోతేనే మన రాజ్యాంగం బాగుంటుంది, మన రాజ్యం బాగుంటుందని మేము వినవిస్తూ వాస్తవంగా ఎన్ని అడ్డంకులు చేసినా పోలీసు జూలుం పెట్టినా కూడా మేము మా కార్యాచరణ మాత్రం పక్క పెట్టేది లేదు. కంపల్సరీ విద్యార్థి భవిష్యత్తు మా భవిష్యత్తుగా మేము ప్రణాళిక పెట్టుకున్నాం కాబట్టి లోకల్గా స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కంపల్సరీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఎన్ని నిర్బంధాలు పెట్టాం మాపై అరెస్టులు చేసినా కూడా మేము కంపల్సరీ విజిట్ చేస్తామని ఈ సందర్భంగా చెబుతాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పిల్లలకు అవస్థలకు గురవుతున్నారు కాబట్టి దానిలో భాగంగానే ఈ గురుకుల బాట కార్యక్రమం పార్టీ
చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తిరియాన్ మండలంలో మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నాయుడు ఏం చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం విద్యా విభాగం తరఫున. అలాగే గత రాష్ట్ర ప్రభుత్వంలో సీట్ల కోసం పిల్లలందరూ కూడా కొట్లాడేది. మాకు ఈ దీంట్లో సీట్లు కావాలి, దాంట్లో సీట్లు కావాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రికమెండేషన్ చేసేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో హాస్పిటల్లో బెడ్లు ఎక్కడున్నాయి, ఏ బెడ్లో చేరాలని చెప్పేసి పిల్లలందరినీ బెడ్ల పాలు చేస్తున్నారు తప్ప చిట్టినాయుడు, మన ముఖ్యమంత్రి చిట్టినాయుడు ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా ఒక విద్యా వ్యవస్థలో ఇంతమంది చనిపోతున్నా, ఇంత అస్వస్థకు గురవుతున్నా కానీ విద్యాశాఖ మీద రివ్యూ పెట్టకుండా చేయకుండా మీటింగ్లు పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు పెట్టుకుంటాడు. ఏం చేసిండని ఇవాళ విజయోత్సవ ర్యాలీ పెట్టుకుంటున్నాడు. విద్యార్థులు చనిపోతుంటే ఒక్క రోజన్నా విజిట్ చేయకుండా ఒక పాఠశాలను కూడా విజిట్ చేయలేదు. ఎందుకు చేయట్లేదు? మా కేటీఆర్ గారు మా విజిట్ చేస్తుంటే, ఆర్ఎస్ ప్రవీణ్ గారు విజిట్ చేస్తుంటే, మేము విజిట్ చేస్తుంటే ప్రతి స్కూల్ దగ్గర పోలీసులను పెట్టి పోలీసు నిర్బంధనంలో ఇవాళ హాస్టల్ను నడుపుతున్నాడు. పోలీసులను ఎందుకు పెడుతున్నారు మీరని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మేము లోపలికి వెళ్ళి అంతా బాగా ఉంటే మేము లోపలికి వెళ్ళి చూసి బాగానే ఉన్నాయని చెప్తాం కదా. బాగా లేనప్పుడే కదా మీరు పోలీసులను పెట్టి మమ్మల్ని లోపలికి పోనీయండి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఇప్పటికైనా కానీ లోకల్ ఉన్న శాసనసభ్య గారు, మొన్న మేము లోకల్ గోవలక్ష్మి గారితో ఆసిఫాబాద్లో ఒక హాస్టల్కి వెళ్ళగానే మేడం పాపం స్పందించి హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఫ్యాన్లు కానీ లైట్లు కానీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఉర్దూ కమిటీ చైర్మన్ తాహిర్ బన్ హమ్దాన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంత్రి పదవి కోసమే మాలలను రెచ్చగొడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.